భారీ వర్షాలు వరదలతో నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఎంతో మంది సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం తమ వంతు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. మంగళవారం పవన్ కళ్యాణ్ కలిసిన వీరంతా ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు విరాళాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,097 మంది సర్పంచులు ఒక నెల గౌరవ వేతనం మొత్తం 3,92,00,000 రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు ప్రకటించారు. అందుకు సంబంధించి అంగీకార పత్రాన్ని ఆయన పవన్ కళ్యాణ్కి అందజేశారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల ఒక నెల గౌరవ వేతనం 7,70,00,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఛాంబర్ ప్రతినిధులు అందుకు సంబంధించి అంగీకార పత్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ విలేజ్ సర్వేయర్లు తమ ఒకరోజు మూల వేతనం 80 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా అంగీకార పత్రాన్ని ఇచ్చారు. అలాగే తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత పివివిఎస్ మల్లికార్జునరావు 20 లక్షలు, డ్రీమ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణ మణినేని 10 లక్షల చెక్కులను పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో 10 వరద పీడిత పంచాయతీలకు 1,00,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను ఆయన పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా వరద ముంపుకు గురైన 400 పంచాయతీలకు 1,00,000 రూపాయల చొప్పున 4 కోట్లు అందజేసిన పవన్ కళ్యాణ్ కు ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం అండి. మాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 మంది సర్పంచులు, 10,000 మంది ఎంపీటీసీలు, 660 మంది ఎంపీపీలు, 660 మంది జెడ్పీటీసీలు, వీళ్ళందరిది కలిపి సుమారు 24,000 మంది ఒక నెల గౌరవ వేతనం వీళ్ళది సుమారు 7,70,00,000 రూపాయలు ఒక నెల గౌరవ వేతనం ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా అందరం కలిసి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. ఆయన ఇంతకుముందే గమనించాం, మనం ముంపు ప్రాంతాలకు గురైన 400 గ్రామాలకి తన సొంత నిధులు ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయల చొప్పున నిన్నే అందజేయడం జరిగింది. అలాగే ఇరు రాష్ట్రాలకు కూడా 1 కోటి రూపాయలు సొంత నిధులు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మరి ఇదిగా తీసుకుని మేము కూడా మా పంచాయతీల్లో సర్పంచులందరం కూడా కలిసి మా ఒక నెల గౌరవ వేతనాన్ని 4 కోట్ల రూపాయలు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి 7,70,00,000 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అందించడం జరిగింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఒక నెల గౌరవ వేతనాన్ని మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. కాబట్టి వారు కూడా మేము ప్రకటించినటువంటి ఈ ఒక నెల గౌరవ వేతనాన్ని చాలా ఆనందిస్తూ హర్షం వ్యక్తం చేసి అభినందించడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత నిధులు వెచ్చించి మరి దేనికి కూడా చేయలేదు. మరి ఈ ఫ్లడ్ సంబంధించిన 400 పంచాయతీలకి మన పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి 1,00,000 రూపాయల చొప్పున 4 కోట్లు ప్రకటించడం అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. వరదల ప్రభావంగా ఎంతోమంది ఎన్నో గ్రామ పంచాయతీలు పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 3.92 కోట్లను
ఇచ్చేదానికి ఆమోద లేఖను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఇచ్చి ఉన్నది ఈ రోజున. ఈ విరాళంగా ఇవ్వటం అనేది మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి చేతులకి ఇవ్వటం మేము బాధ్యతగాను అదృష్టంగాను ఫీల్ అవుతున్నాం.